బైబిల్ విశ్వాసము అందరికీ కనబడి మాట్లాడు అనుటై బైబిల్ విశ్వాసము కొందరి బోధలు వేరుగా ఉండును కొందరి బోధలు వేరుగా ఉండును అందుకు నేను మాట్లాడను అందుకు నేను మాట్లాడను మరో విచారము కూడదు నీకు మహిమతలంపులే కావలెను. ఎప్పుడైనా అడిగారా మీరు దేవుని చూడాలని? అడిగారా మీరు దేవుడు కనపడాలని మాట్లాడని అడిగారా మీరు? అడిగితే కనపడ్డా? కనపడతాడు, అందరికీ కనపడు, అందరితోనూ మాట్లాడతాడు. దేవుడికి స్వార్థం లేదు. కనుక నువ్వు హృదయపూర్వకంగా నువ్వు మనసు దేవునికి ఇచ్చి అడిగినట్టయితే తప్పకుండా దేవుడు నీకు కనపడతాడు, మాట్లాడతాడు. మరొకసారి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎడ్లు ఆటంకం ప్రారంభించిన తర్వాత 2 నెలలు 3 నెలలు 4 నెలలు పోయిన తర్వాత ఏంటి ప్రభా ఇప్పటి వరకు ప్రారంభించిన తర్వాత ఇలాంటి పని లేదు, పనులు లేదు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి ప్రతి ఉంచమంటా అమ్మేయమంటా ఏంటి అని చెప్పేసి మళ్ళీ మరి కొంచెం బలం వచ్చింది కదా దేవుని దగ్గర, కొంచెం అనుభవం వచ్చింది కదా. ఎవరు అడగడం కాదు. ఇప్పుడు రామక్క దగ్గరికి అటుబడి పెట్టుకునే అగత్య పడి వెళ్ళడం మానేశాం కదా. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చాం కదా, యేసు ప్రభుని అడుగుదాం. యేసు ప్రభు అడిగితే సమాధానము వస్తుంది. కనుక యేసు ప్రభుని నేను అడిగినప్పుడు ఏమన్నారంటే ప్రభు చూపించారన్నమాట. ఆ స్థలము చూపించి 3 అంతస్తుల బిల్డింగ్ చూపించారు. ఆయన 3 అంతస్తుల దాని మీద మిషనరీ బిగించినట్టుగా చూపించారు. అంటే నీ స్థితి ఎలాగా ఉండదని చూపించారు అన్నమాట. నేను అర్థం చేసుకున్నాను. సరే 3 అంతస్తుల బిల్డింగ్ చూపించారు, కానీ అంత వేయడానికి అంత చేయడానికి నాకేమన్నా అవుతుందా? అసలు జరిగే పని అంటావా అది అని చెప్పేసి నేను అనుకునేవాడు. అయినా దేవుని మాట నిరర్థకం కాదు అని చెప్పేసి నాకు వచ్చినట్టుగానే కొందరికి దర్శనాలు వస్తుంది. నాకు తెలుసున్న వాళ్ళకి ఇలాగ మీ పరిస్థితి చాలా బాగుంటుంది, దేవుడు 3 అంతస్తుల బిల్డింగ్ కనిపిస్తున్నాడు, ఇప్పుడు చూస్తే వెంటనే 3 అంతస్తుల బిల్డింగ్ కనిపిస్తుందని చెప్పేసి చెప్పేవారు. సరే మంచిదే, దేవుడు వాగ్దానం నెరవేర్చాడని చెప్పి మరి అలాగే ప్రార్థన చేసుకుంటూ సాగుతూ కొన్నాళ్ళు మళ్ళీ పనులు జరగడం, పని సాగడం, పనులు ఉన్నా లేకపోయినా దేవుని ఇచ్చేవాడికి వానికి దేవునికి ఇచ్చేయడం, ఏమైనా చేస్తారు. కానీ అప్పు చేసి దేవుడికి ఏమైనా కానుక ఇస్తారా? చెప్పండి, ఇస్తారా? ఏం చెప్పండి, ఇస్తారా? ఇచ్చేవాడు ఎవరు ఉన్నారా? లేరు, ఎవరు ఉండరు. నేను అప్పు చేసి ఇచ్చేవాడు. ధన సహాయంబు మనకు గల్గు, ఇక ధన సహాయంబు మనకు గల్గు, అనుదినము తండ్రి మనకు అక్కరలు తీర్చున్, మన అక్కరలు తీర్చున్, గనుక నాకేమి కొదువా నాదుడుందా, శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు, గనుక నాకేమి కొదువా నాదుడుందా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అలా దేవునికి ఇస్తున్నప్పుడు అంచెలంచెలుగా ఎదుర్కో ఉన్నాం. మనం అప్పు ఇచ్చుకునేవాడు కదా, అప్పు ఇచ్చేయాలని దేవుడు చేశాడు. మొట్టమొదటిగా అక్కడ బిల్డింగ్ జరిగింది. కొట్లను ప్రారంభించాం. ఫస్ట్లో మాకున్న ఇల్లు, ఆ కొట్లు ప్రారంభించి 2 కొట్ల కింద పునాది వేశారు. వెనకాల రేట్లు సిమెంట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. రేట్లో పెరిగిపోయినప్పుడు కొంతకాలం 5-6 నెలలు ఆపేసిన తర్వాత మళ్ళీ రేట్లు తక్కువ వచ్చింది.